ఉగాది రహస్యం. ఒక చిన్న గ్రామంలో బాను అనే కుర్రాడు. అతనికి చిలిపి తోడు నేస్తం మాయ అనే మాట్లాడే ఒక రామచిలుక ఉంటుంది. బాను వర్సెస్ ఉగాది పచ్చడి. బాను భోజన టేబుల్ దగ్గర కూర్చొని మామ భోజనం పెట్టిన ఉగాది పచ్చడిని చూసి మొహం ముడుచుకున్నాడు. అప్పుడు బాను అన్నాడు, అబ్బో ఈ పచ్చడి ఎందుకు ఇంత విచిత్రంగా ఉంది? తీపి, చేదు, కారం అన్ని కలిపి ఉన్నాయి. నేను మిఠాయిలు తినాలి, నాకిదొద్దు. అక్కడికి మాయా వచ్చి తల ఊపుతూ నవ్వుతుంది. అప్పుడు మాయా అంటుంది, అబ్బా బాను, నీకు నిజంగా ఉగాది రహస్యం తెలీదా? మాయ తన రెక్కలు ఊపుతూ జ్ఞానం స్పెషల్ ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కసారిగా బాను ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. అక్కడ జీవితం అనే రాజ్యం ఉంటుంది. బాను అక్కడకు వెళ్ళగానే తీపిరాజు అంటే బెల్లం తను ఎంత ముద్దుగా ఉన్నాడో చెబుతాడు. అప్పుడు తీపిరాజు అంటాడు, బాను, జీవితంలో అందరికీ ఓన్లీ హ్యాపీనెస్ ఉంటే బోర్ కొట్టదా అని. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే చేదుదొర అంటే వేప పువ్వులు ఎదుర్కొంటాడు. అప్పుడు చేదుదొర అంటాడు, ఓహో, నేను లేకపోతే కష్టం అనేదే తెలియదు. తదుపరి కారం వనిత అంటే మిర్చి బాను ముందు ఉగ్రరూపంగా కనిపిస్తుంది. అప్పుడు కారం వనిత అంటుంది, కోపం, తపన ఇవేమీ లేకపోతే గెలవడం ఎలా అని. బాను స్పష్టతకు వస్తాడు. మాయా మెడకు ఒక ఉగాది పచ్చడి మ్యాజిక్ పుస్తకం ఉంటుంది. అది తెరిచి చూపుతుంది. అప్పుడు మాయా అంటుంది, బాను, ఉగాది పచ్చడి అనేది జీవితాన్ని నేర్పే పాఠం. మనం అన్ని రుచులను ఓర్పుతో స్వీకరిస్తే సంతోషంగా ఉండగలం. బాను ఊపిరి పీలుస్తూ తల ఊపుతాడు. ఇప్పుడు అర్థమైంది మాయా, ఉగాది చాలా గ్రేట్ అని పెద్దగా అంటాడు. బాను ఊహాలోకం నుంచి తిరిగి వస్తాడు. ఇప్పుడు అతను ఆనందంగా ఉగాది పచ్చడి తింటాడు. అప్పుడు మా అమ్మ, అయ్యో, నిన్నటి వరకు మొహం చిట్లించిన నా మనవడు ఇప్పుడు ఉగాది పచ్చడి ఇష్టంగా తింటున్నాడే, ఏమైంది? అప్పుడు బాను, మాయా నాకు జీవిత రహస్యం అంతా చెప్పింది. ఉగాది పచ్చడి అనేది జీవితంలోని అనుభవాల సమ్మేళనం. అందుకే నేను ఇక మీదట ఆనందంగా స్వీకరిస్తాను. అందరూ నవ్వుతూ ఉగాదిని ఆనందంగా సెలబ్రేట్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.